ఏమైంది మొత్తం ఎండిపోయింది, ఇంకేముంది ఆడ? ఇప్పుడు ఇట్లా ఎండుకుంటా పోతే గింజలు కూడా రావు మీ చేతి. ఏమొస్తాయి బాకీల మీద పడుడేనా, ఇంకేముంది? మళ్ళీ రైతు లేవాలంటే ఎట్లా లేస్తాడు? అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు రావట్లేవా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నీళ్ళు రావట్లేవా? ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి, ఆయన 2 మట్ల నక్కవాగా ఇడిచిండు, అప్పుడు ఫుల్ ఉన్నాయి నీళ్లు మాకు. ఇక ఈయన వచ్చిన ఎంతో మాకు నీళ్ళు అని ఎంతో మంది మొత్తుకుని కానీ ఇడతలేరు. ఎంతో మంది మొత్తుకుర్రు, ధర్నాలు చేసిన కానీ ఇడతలేరు వాళ్ళు. ఈ రైతుల ప్రభుత్వం అంటారు, అదంటారు, ఇది రైతు ప్రభుత్వం అన్న కానీ ఏది మరి రైతు ప్రభుత్వం ఇదేనా? ఎండిపోవుడేనా? ఇక ఎండిపోయి ఇక ఏం లాభం? ఇట్లా అయిపోయినాక ఏం రైతు బాగుపడతాడు, ఏం లేస్తాడు, ఏం ఇది చేస్తాడు? మళ్ళీ రైతు రాజు చేస్తాం అంటారు. ఏం రాజు అని చెప్తారు? ఇదే రాజు ఇప్పుడు, ఇదే ఎండితే రాజు. ఇక వడ్లు అంటే పండితే వడ్లు కొంటాడు, పండపోతే ఆడ కొంటాడు, పండే పరిస్థితి ఎక్కడి నుంచి కొంటాడు. ఇక మరి అట్లా పంట పండితే ఇక వడ్లు ఉంటే ఎక్కడ ఉంటే కొన్నదే తెలుస్తుంది. కొనే ఆలోచన ఫస్ట్ పంట పండాలి. మరి సరే ఇదంతా అయిపోయింది, అదంతా ఇస్తలేడు, ఎట్లనే మరి ఇంకా 2-3 ఏళ్ళ దాకా ఉంది. ఇక ఏంటంటే మళ్ళీ ఆయన వస్తేనే ఏమైనా బాగుపడదు కానీ దేశం బాగుపడదు. ఇక బాగుపడదు. ఇక ఇట్లా ఎండిపోవు, ఇట్లా చేసినాక రైతులు ఏడికెళ్ళి బాగుపడతారు? ఇక బాకీలు అయినా కొద్ది ఎవరైనా మందే తాగుతాడు, ఏమైనా చేసుకుని ఊరే పెట్టుకొని చచ్చిపోతారు. ఇక అంతే ఆ పరిస్థితులు ఉంటాయి. అంత ముందు అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇట్లుంది అంటారు. అంత ముందు ఎట్లుండేనా? మీరు ఏం చేసేది కేసీఆర్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి? అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఉన్నప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాలం పోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాలం పోయింది. అటనే కొందరు వేసిరు, కొందరు వేయకపోతే అటనే పేసరకాయలు బొబ్బరికాయలు అటనే వేసుకొని బతికిరు. కేసీఆర్ వచ్చినాక ఇక ఈయన వచ్చినాక ఇగో ఇంత నీళ్లు ఇటు అటు చేసే వరకు ఆయన ఇచ్చే వరకు ఇక పంట పండించుకొని చేసినాం. ఇప్పుడు మీకు వచ్చేది కాళేశ్వరం నీళ్ళేనా? అది ఇడితే మాకు వస్తాయి ఇటు దాకా. కాళేశ్వరం నీళ్ళు ఇడతలేరు, అటే తీసుకోపోతారు, ఇడతలేరు. ఇటు నిజంగా చెప్పా, కాళేశ్వరం మీకు ఉపయోగపడదా? పడ్డది. మరి మాకు ఈ వాగుల నీళ్ళు ఇడితే మాకు ఈ బాయిలన్నీ ఊరుడేనే. అందరి చేతులలో డబ్బులే ఉండేది. ఒక్క బావి ఉన్నది ఆడ, కొద్దిగా నీళ్లు వాగులు పడ్డదానికి ఫుల్. ఇక దానికి ఇలా చేపలు పట్టుకొని తిన్నాము అప్పుడు. ఇప్పుడు చేపలు కాదు, కప్పలు కూడా లేవు వాళ్ళ వాగుల. నీళ్ళు ఏంది ఆడ ఉంటాయి అవి.